Once again, I welcome you to our discipleship training program. We have been studying discipleship, and today we will be entering lesson number 11. Lesson number 11, that is, and the subject is responsibilities of leaders. ఈ దినము మనము శిష్యత్వపు మన ట్రైనింగ్లో లెసన్ నంబర్ 11 లేక తరగతి 11 అంశం ఏంటంటే నాయకుల బాధ్యతలు. ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతలు ఉంటాయి. మనము తల్లిదండ్రులుగా మనకు బాధ్యతలు ఉంటాయి. అంతేకాకుండా మరి మనం పనిచేసే దగ్గర మనకి బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి. ఒక టీచర్కి బాధ్యతలు ఉంటుంది, ఒక ఆఫీస్ వర్కర్కి బాధ్యతలు ఉంటాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళకి, పెద్ద కుమారునికైనా ఒక పెద్ద కూతురికైనా బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా అందరికీ బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా మన సంఘంలో పాస్టర్కి బాధ్యతలు ఉంటాయి, లీడర్స్కి బాధ్యతలు ఉంటాయి, నాయకులకు బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలు మరి మనం యథార్థంగా మరి జీవిస్తూ చేయాలి కదా. యథార్థంగా మనం ఉండాలి. అంతేకాకుండా నమ్మకంగా, దేవునికి నమ్మకంగా మరి ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి. కనుక ఈ బాధ్యతలు మరి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. ఎందుకంటే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడంటే అది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మనల్ని మరి తను ఎన్నుకొని మరి మనకి ఈ బాధ్యత ఇచ్చిందంటే చాలా గొప్ప సంగతి. కనుక మరి ఆ బాధ్యత మనము వహిస్తూ ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. నాయకుల్లో మనం చూసినట్లయితే మరి మోషే చాలా గొప్ప నాయకుడు కదా. మరి అందుకోసం దేవుడు అంటాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి, నమ్మకమైన వాడు. అంత గొప్ప మరి నాయకుడు మోషే. కనుక మరి ఆ విధంగా మనము అంత పెద్ద మనకి నాయకత్వం లేనప్పటికీ, బాధ్యత లేనప్పటికీ, మనకి ఏది ఇచ్చినాడో దానిలో మనము యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈరోజు మనము నాయకుల బాధ్యతలు మనము చదువుకుంటున్నాము, తరబేదులో ఉన్నాం. కనుక మొదటిది ఏంటంటే నాయకులు శిష్యులుగా ఉండాలి. మొదటి పాయింట్ ఏంటి, నాయకులు శిష్యులుగా ఉండాలి. అంటే నాయకులు మరి నేను ఒక నాయకుడిని, మరి నా కింద మీరు అందరూ ఉండాలి అని అటువంటి మనస్తత్వము ఉండటానికి వీల్లేదు కదా. నాయకుడు కూడా అందరి వల్లే ఉండాలి. మన నాయకుడికి శిష్యత్వము అనేది తను తెలియాలి, శిష్యత్వంలోనే తను ఉండాలి. మన శిష్యత్వం ఉన్నాం కనుక మరి మనకి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం శిష్యత్వంలో. కనుక మనము నాయకుడు కూడా శిష్యుడుగా ఉండాలి. మరి తీతు పత్రికలో ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాం. తీతు పత్రిక మొదటి అధ్యాయము మరి 5 నుండి 9 వచనం మనం చదువుకున్నట్లయితే, తీతు మొదటి అధ్యాయము 5 నుండి 9 వచనం మనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనాను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపారమును పానీయమును నేరము మోపబడని వారై అవిధేయతలు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణ్ణి పెద్దగా నియమించుము. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకునిగా వలె నిందారహితుడై ఉండవలెను.
అతడు స్వేదాచపరుడును ముక్కోపియు మద్యపానీయము కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గల వాడును నీతిమంతుడును పని పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండవలెను. ఈరోజు మరి చిన్న అంకాలు మనకు రాలేదు కనుక మనకు చదవటానికి కొద్దిగా కష్టమవుతుంది. అయితే ఇక్కడ పౌలు తీతుకు రాస్తూ మరి అక్కడ సంఘాన్ని మరి నడిపించడానికి నీవు అధ్యక్షులను మరి నియమించాలని చెప్పి అంటున్నావు. ఇంగ్లీష్లో అధ్యక్షుడికి ఆ మాట ఏమిటంటే బిషప్ అని అక్కడ ఉంది. అయితే మనకి ఎందుకు ఈ మాట చదువుకున్నామంటే ఒక అధ్యక్షుడు లేక ఒక లీడర్, ఒక నాయకుడికి కావాల్సిన గుణలక్షణం ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా. కనుక మరి ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనం చూస్తున్నాం. నాయకులు శిష్యులుగా ఉంటారు, తగ్గించుకోవాలన్నమాట. శిష్యులుగా ఉంటామంటే ఏంటి? తగ్గించుకొని మరి అన్ని విషయాలలో మంచిగా ఉండాలి, గరిష్ఠులుగా ఉండవద్దు. అంతేకాకుండా మరి కొన్ని విషయాలు చూసినాం కదా, మరి కోపంగా ఉండటానికి వీల్లేదు, మద్యపానం తీసుకునే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ చాలా విషయాలు మనం చూస్తాం. కనుక మరి నాయకులు శిష్యులుగా ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే నాయకుడు దాసుని ఆత్మను కలిగి ఉండవలెను. నాయకుడు ఏ విధంగా ఉండాలి? దాసుని మరి ఆత్మను కలిగి ఉండాలి. మనము మరి దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో దేవుని పనిలో నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో నాయకత్వం గురించి మనకు తెలుసు, ఏ విధంగా నాయకులు ఉంటారు కదా. ఈ లోకంలో నాయకులు ఏ విధంగా మరి గర్వంతో, అహంకారంతో, కోపంతో కదండి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కావస్తే కొడతారు, తిడతారు, ఇవన్నీ చేస్తుంటారు. అయితే క్రైస్తవ నాయకుడు ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. క్రైస్తవ నాయకుడు ఏ విధంగా ఉండాలంట? దాసుని ఆత్మను కలిగి ఉండవలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో మనము 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5 నుండి 7 వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మనకు ఎటువంటి మనసు కలిగి ఉండాలా? ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం, ఎవరైనా పర్లేదు, ఒక విశ్వాసి అయినా పర్లేదు, లేక సంఘంలో ఒక పాస్టర్ గారైనా పర్లేదు, లేక సంఘంలో ఒక నాయకుడైనా పర్లేదు, సంఘంలో ఒక డీకెన్ అయినా పర్లేదు, సంఘంలో ఒక యూత్ లీడర్ అయినా పర్లేదు, సంఘంలో మరి ఆరాధించే వాళ్ళు లేక వర్షిప్ లీడర్స్, ఎవరు సండే స్కూల్ టీచర్స్, ఎవరైనా కూడా ఏ విధంగా ఉండాలి? క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది ప్రాముఖ్యం అన్నమాట, అది బేసిక్. ఎందుకంటే మన క్రైస్తవం దేవుని బిడ్డలం కనుక మనం ఏమి కలిగి ఉండాలి? క్రీస్తు యేసు మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనస్సు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. తర్వాత 6వ వచనం చూస్తున్నాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొన్న లేదు. కానీ అంటే నేను దేవుని కుమారుని కనుక మరి నేను
నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం నేను వదిలిపెట్టుకోదని చెప్పి ఆయన ఆ విధంగా ఆలోచన చేయలేదు కదండి. కొన్నిసార్లు ఏమిటంటే మన జీవితంలో లీడర్షిప్లో మరి మనకు ఒక స్థానం ఇస్తే ఆ స్థానం నుంచి మనం దిగాలంటే చాలా కష్టమవుతుంది కదండి. ఒక స్థానం మనకి ఇస్తే ఈ లోకంలో చూస్తున్నాం ఒక ఒక చైర్, ఒక 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 పదవి, అది దానికోసం ఏం చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు కదా, కొట్లాడుకుంటారు. అయితే దేవుని బిడ్డగా దేవుడు మరి యేసు ప్రభు తను మరి దేవుని కుమారుడై ఉన్నప్పటికీ ఆయన మరి తగ్గించుకొని జీవించినాడు కదా. ఆయన దేవుడి స్వరూపం, అంటే దేవుడి స్వరూపంలో ఉన్నాడు, అంటే దేవుడు ఆయన. యేసు ప్రభు కేవలం దేవుడే, మన దేవుడు కదండి, మన రక్షకుడు. అయినప్పటికీ ఆయన దేవుడి స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, చూడండి ఏ విధంగా పుట్టినాడైనా, మనుషుల పోలికలో పుట్టినాడు, అంటే తగ్గించుకొని మన రూపంలో పుట్టినాడు కదండి. ఎందుకు, మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలి, మనకి ఎన్నో విషయాలు నేర్పించాలని. చివరికి మరి ఆయన మన కొరకు చనిపోవాలని, మన కొరకు మన వారితను పుట్టినాడు కదండి. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునే రిక్తుడు అంటే ఎవరు? రిక్తుడు అంటే ఏమీ లేనివాడు కదండి, ఏమీ లేనివాడు రిక్తుడు. అంటే యేసు ప్రభు నిజంగా రిక్తుడా? కాదు కదా, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మరి ఆయన లేనిది ఈ భూమి లేదు. ఆయన ఉన్నందుకే భూమి సృష్టింపబడ్డది కదండి. ఆద్యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేది కనుక మరి యేసు ప్రభు వాక్యము, ఆయన దేవుడు కదండి. కనుక మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, చూడండి ఏ స్వరూపం ధరించుకున్నాడు ఆయన? దాసుని స్వరూపము కదండి. కనుక మనము నాయకులుగా ఎటువంటి స్వరూపం మనం కలిగి ఉండాలి? మనము దాసుని స్వరూపము కలిగి ఉండాలి కదండి. కనుక మరి మనము ఇంకా నన్ను లీడర్ కాబట్టి నేను దాసుని స్వరూపం ధరించుకోను అంటే మరి దేవుడు మనల్ని చూస్తుంటాడు కదా. యేసు ప్రభువే దాసుని స్వరూపము ఆయన మరి ధరించుకుంటే మనం ఎవరిని ధరించుకోవాలి? యేసు ప్రభు స్వరూపం ధరించుకోవాలి. మరి యేసు ప్రభు స్వరూపం ఎటువంటిది? దాసుని స్వరూపం. కనుక మనకేముండాలి? దాసుని స్వరూపం మనము కలిగి ఉండాలి. అంటే తగ్గింపు మనకు ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. కనుక ఒక దాసుడిగా యేసు ప్రభు మరి జీవించినాడు కనుక మనం కూడా ఆ విధంగా ఉండాలని నేర్చుకుంటున్నాం. మూడో పాయింట్కి వెళ్దాం. నాయకుడు. మూడో పాయింట్ ఏంటంటే వారి బృందము కొరకు ప్రార్థించవలెను. నాయకుడు ఏం చేయాలి? బృందం అనగా ఇప్పుడు ఈ చిన్న ఫెలోషిప్ ఉంది కదా, ఈ చిన్న సహవాసం ఉంది కనుక నాయకులుగా మనం ఏం చేయాలి? ఈ సహవాసం కొరకు మనం ప్రార్థన చేయాలి కదండి. సరే, నేను మీకు నేర్పిస్తున్నాను కనుక నేను మీ గురించి ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి అంటే అది అవసరం అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు మరి తన శిష్యుల గురించి చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాడు కదండి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తన శిష్యుల కొరకు చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా
యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ ఏం చూస్తాం మనమంతా ఏకముగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనమంతా కదండి, క్రైస్తవులు అందరు లోకమంతా మనం ఏ విధంగా ఉండాలని, ఏకముగా ఉండాలని తను ప్రార్థన చేస్తున్నాడు కదా. అదొక్కటి మరి చాలా కష్టంగా అయిపోయింది కదా. మరి అనేక సంఘాలు మా సంఘం గొప్పది, మా సంఘం కరెక్ట్ అని మరి ఒక్కొక్కరు ఏం చెప్పుకుంటారు. కానీ మనమంతా కలిస్తేనే యేసయ్య సంఘం, అది మనం మర్చిపోతాం కదా. కానీ మనం ఏం చేస్తామంటే మా సంఘం గొప్పది, మా సంఘం పేరు గొప్పది అని ఆ విధంగా మరి చేస్తుంటారు కదండి. కనుక బృందం కొరకు అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి గురించి ఏం చేయాలన్నా ప్రార్థన చేయాలి. కనుక మన దేవుడు మనకి రేపటి దినం ఏదైనా లీడర్షిప్ మనకి ఒక హోదా ఇస్తే, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, మనకు బాధ్యత ఇస్తే ఏం చేయాలి, మన క్రింద ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. మనల్ని సండే స్కూల్ టీచర్ చేస్తే సండే స్కూల్లో ఉన్న పిల్లలందరితో మనం ప్రార్థన చేయాలి. యూత్ లీడర్గా మనం చేస్తే యూత్లో ఉన్న మరి యూత్ అందరితో మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మెన్స్ మీటింగ్లో దేవుడు ఆ మెన్స్ లీడర్గా మనల్ని పెడితే అందరి గురించి ప్రార్థన చేయాలి. కనుక ఒక ప్రేయర్ ఫెలోషిప్లో దేవుడు మనల్ని ఒక ప్రేయర్ లీడర్గా పెడితే దాంట్లో ఉన్న వాళ్ళందరితో మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చాలా అవసరం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమంటాడు యేసు ప్రభు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఒక ఉపమానం చెప్పినాడు. కనుక మన లీడర్స్గా మనం ఏమి కావద్దు, విసుకవద్దు. ప్రార్థన అంటే విసుకవద్దు, ప్రార్థన చెయ్యాలి. కనుక బృందం గురించి ప్రార్థన చేయాలి. బృందం గురించి ప్రార్థన చేయాలి. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందాం. మొదటి ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అంటే ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం గురించి ఆయన తెలిసిన తర్వాత ఎఫ్ఎస్సిలో ఉన్న వారి యొక్క ఏమంటున్నాడు, విశ్వాసమును పరిశుద్ధులందరి ఎదుట చూపుతున్న విశ్వాసం అంటే వారికి ఉన్న విశ్వాసం కదా. ఆయన తెలుసుకున్న తర్వాత వారిని ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే డైలీ ప్రార్థన చేస్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు మరి తన కొరకు డైలీ ప్రార్థన చేస్తున్నాడు. కనుక దేని బిడ్డలారా, దేవుడు మనకి బాధ్యత ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరితో ప్రార్థన చేయాలి. కనుక మరి ఈ విధంగా మన గ్రూప్లో ఎవరైనా రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి కదా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మరి వాళ్ళని మనం కనుక్కోవాలి, ఎందుకు రాలేదు, ఏం ప్రాబ్లం అని. ఆ విధంగా మనకు ఏముండాలి, మనకి దయా కనికరము ఉండాలి. కనుక మరి నాయకులు వారి బృందము కొరకు ప్రార్థించవలెను. 4వ పాయింట్కి వెళ్దాము. 4వ పాయింట్ ఏంటంటే మంచి క్రైస్తవుడిగా మాదిరై ఉండాలి. నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించాలి. అంతేకాకుండా మాదిరిగా ఉండాలి. మాదిరి మనం చూస్తుంటాం కదా, మరి కొన్నిసార్లు అంటే మాదిరి అంటే ఇంగ్లీష్లో ఏంటి దాని అర్థం, దాని వర్డ్ మోడల్ కదండి, మోడల్. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే యవనస్తులు మరి ఫిలిం యాక్టర్స్ని వాళ్ళని ఏం చేస్తుంటారు, వాళ్ళని వెంబడిస్తుంటారు, వాళ్ళని పోలి నడుచుకుంటారు కదా.
మరి ఫిలిం యాక్టర్స్ మనం చూస్తున్నాం కదా ఏమవుతుందో. మరి ఫిలిం యాక్టర్ ఆ ఫిలిం యాక్టర్స్ని ఏం చేస్తారు, వెంబడిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనకున్న బాధ్యత ఏంది, మనము మరి యేసు ప్రభుని మనము వెంబడించాలి. ఆయనే మన మాదిరి కదండి. యేసు ప్రభువే మనకి మాదిరి. మంచి క్రైస్తవుడిగా మనం జీవించాలి, అంతేకాకుండా మాదిరి మనం ఉండాలి. ఫిలిప్పి 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఫిలిప్పి సంఘానికి రాస్తూ మరి పౌలు భక్తులు చెప్పిన మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన మరి 3వ అధ్యాయము పత్రికలు 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ఎంత గొప్ప మాట కదండి. అంటే సహోదరులారా మీరు మమ్మల్ని చూసి నడుచుకోండి అంటే మరి పౌలు భక్తుడు మరి ఎంతగా తను ఒక మరి మంచి విశ్వాసిగా, మంచి దేవుని బిడ్డగా, దేవుడు తనకి ఇచ్చిన బాధను నెరవేరుస్తూ తను జీవిస్తున్నాడో మరి తను ఒక మాదిరిగా ఉన్నాడు. కనుకనే ఆయన మాదిరిగా ఉన్నందుకే తను చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోనండి అంటుంది. ఫాలో మీ కదండి, ఫాలో మీ అంటున్నా. అంటే మరి నన్ను వెంబడించండి, లేక నన్ను పోలి నడుచుకున్న లివ్ యాజ్ ఐ లివ్ అంటున్నాడు. కనుక దేవుని పిల్లలు ఏముంది 17వ వచనంలో, ఫిలిప్పి 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. తర్వాత ఏమంటున్నాడు, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. కనుక మేము మీకు మాదిరి ఉన్నాం అంటున్నాడు. అంటే మేము మీకు మాదిరిగా ఉన్నాం అంటే తను యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు కదా, పట్టుదలతో వెంబడిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అతను పౌలు భక్తుడు ఎవరు, మరి సంఘాన్ని దూషించిన వాడు కదా. మరి యేసయ్య మార్గంలో నడిచేవాడిని వాళ్ళు ఏం చేసినాడు, పట్టుకొని మరి వాళ్ళని చాలా మరి హింసించినాడు, చంపేసినాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు తెలుసుకున్నదంటే యేసు ప్రభువే అతన్ని పట్టుకున్నాడు కదండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 16వ వచనం ఏమిటంటే, మీరు నన్ను మరి ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు కదా. కనుక మరి యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు మరి పౌలు భక్తుని ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరచుకొని తన సేవనిత్తము అన్య జనులకు ఏ విధంగా సువార్త ప్రకటించాలో ఆయన నేను నేర్పిస్తాను అని తను అంటాడు కదా. కనుక ఆ విధంగా మరి తను ముందుకెళ్తాడు కదా, ముందుకెళ్తాడు. మన బైబిల్లో యోనా గురించి చూస్తాం. యోనాకు దేవుడు ఎంత చెప్తాడు, నీవు నినివేకు వెళ్ళంటాడు కదా. యోనా నువ్వు నినివేకు పో, అక్కడ నువ్వు సువార్త ప్రకటించు, వారికి మార్మస్సు పొందమని చెప్పంటే ఆయన ఏం చేస్తాడు, నినివేకు పోకుండా ఎట్టిపోతాడు, ఆయన తర్షీషు పోతాడు కదా. మరి అంతేకాకుండా మనం ఇంకో ఏం చూస్తాం, మనము మోషేని చూస్తాం. మోషేని అడిగిన మోషే మరి నువ్వు పోయి ఫరోతో మాట్లాడంటే మోషే ఏమంటాడు, నాకు నోట మాంద్యం ఉంది, నాకు నత్తి ఉన్నది, నేను మాట్లాడినాను ఆయన అంటాడు. దేవుడు ఏమంటాడు, సరే నేను నత్తి ఉంది కదా, నీ తమ్ముడు మాట్లాడతాడు కానీ నువ్వు పోవాలి. చూడండి, దేవుడు మనం ఏర్పరచుకున్నప్పుడు ఆ పని మనమే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సాకులు పెడితే కూడా దేవుడు ఊరుకోడు కదండి. మన సాకులు పెట్టినా కూడా దేవుడు ఊరుకోడు కదా. ఇప్పుడు మోషే ఏమంటాడు, నేను పోలేనా అంటాడు, నేను మాట్లాడినా అంటాడు. మాట్లాడకపోతే నీ తమ్ముడు సహాయం తీసుకో, నీ తమ్ముడు మాట్లాడతాడు కానీ నీవు ఫరో ముందు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ విధంగా మరి దేవుడు ఎవరిని నియమించుకుంటాడో వారి చేతనే ఆ పని చేయిస్తాడు. పౌలుని నియమించుకున్నాడు, పౌలుకి బాధ్యత ఇచ్చినాడు. పౌలు ఏం చేసినాడు, వెనకంజ వేడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏం చేసినాడు, పౌలు ముందుకే వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం చెప్తాడు, ధైర్యంగా చెప్తాడు. ఏమంటాడంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరే ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్,
కనుక ఒక మంచి క్రైస్తవుడుగా మాదిరి అయి ఉండవాలండి. ఎవరు? నాయకుడు కదండి. మంచి క్రైస్తవుడుగా జీవిస్తూ మరి మాదిరిగా ఉండాలి. 5వ పాయింట్లోకి వెళ్దాం. 5వ పాయింట్లోకి మనము వెళ్దాం. నాయకులు హెచ్చరించవలెను కదండి. నాయకులు ఏం చేయాలి? హెచ్చరించవలెను. ఎందుకంటే వాక్యములో ఉన్నది కనుక వాక్యానుసారంగా మనం జీవించాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుచున్నాం కదండి. నాయకుడు ఏం చేయాలి? హెచ్చరించవలెను, సరిచేయవలెను, సత్యమును చెప్పవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నాయకులకి ఒక పెద్ద బాధ్యత ఏంటంటే వారు హెచ్చరించాలి కదండి, సరిదిద్దాలి. అంతేకాకుండా ఏం చెప్పాలి? ఇంకా వారి సత్యమును చెప్పాలి. 2వ తిమోతి పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు భక్తుడు మరి తిమోతికి రాసిన 2వ పత్రిక, దాంట్లో 3వ అధ్యాయము 16-17 వచనం మనం చదువుకుందాం. తిమోతి సెకండ్ తిమోతి 3rd చాప్టర్ వర్సెస్ 16 and 17. ఇక్కడ ఏం చూస్తున్నామంటే రెండవ తిమోతి 3వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందాం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక. అంటే తిమోతి చిన్నప్పటి నుంచి ఆయనకి ఏం తెలుసు? వాక్యము తెలుసు. అదొక మరి ఒక బ్లెస్సింగ్ కదండి. కొంతమందికి బాల్యం నుండి వాక్యం తెలియదు. ఎందుకంటే మరి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. అంటే బాల్యం నుండి మరి వాక్యం తెలియాలంటే ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పాలా? లేక మరి కొన్నిసార్లు తాత చెప్పొచ్చు, అమ్మమ్మ చెప్పొచ్చు, నాయనమ్మ చెప్పొచ్చు. తిమోతికి అదొక అడ్వాంటేజ్ ఏంటంటే తన తల్లి మంచి విశ్వాసురాలు, అంతేకాకుండా మరి తన అమ్మమ్మ కూడా మంచి విశ్వాసురాలు కనుక వారి ద్వారా తను నేర్చుకున్నాడు. 16వ వచనం చదువుకుందాం, 15వ వచనం చదువుకుందాం. లేఖనమును బాల్యం నుండి నీ వెలుగుతావు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము అంటున్నాడు. ఏమంటున్నాడు? వాక్యంలో నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో మనం నిలకడగా ఉండాలి. 16వ వచనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. కనుక నాయకులు ఏ విధంగా ఉండాలి? ప్రతి మరి సత్కార్యములకు ఏ విధంగా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి నాయకుడు సిద్ధముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకు. వాక్యం దేనికి పనికొస్తుందో చెప్పండి? ఉపదేశించుటకు అంటే టీచింగ్. ఉపదేశం అంటే చెప్పటానికి, బోధించటానికి పనికొస్తుంది కదండి. ఉపదేశించుటకు, ఖండించుటకు అంటే ఎవరు తప్పు చేస్తుంటే బాబు ఇది కరెక్ట్ కాదు, ఇదిగో వాక్యం ఇట్లుంది కదా, ఆ విధంగా ఉండవద్దు అని చెప్పేసి మనము చెప్పటానికి వాక్యం మనం తీసుకోవాలి కదండి. ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, అంటే తప్పు చేసే వారికి తప్పు దిద్దుటకు కూడా వాక్యము పనికొస్తుంది. తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష అంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ కదా. నీతి యందు శిక్ష అంటే నీతి మార్గంలో వెళ్ళాలంటే ఏం పనికొస్తుంది? మనకి ఏం కావాలి? వాక్యమే మనకి పనికొస్తుంది. కనుక నీతి మార్గం, వాక్యం చదువుకుంటే మనము నీతిలో మనం ఉంటాం కదండి.
నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నవి. కనుక వాక్యము మరి చేత నాయకులు ఏం చేయాలి? హెచ్చరించాలి, ఖండించాలి, సత్యము చెప్పాలి. తర్వాత 6వ పాయింట్కి వెళ్దాం. 6వ పాయింట్ ఏంటంటే నాయకులు మంచి బోధకునిగా ఉండవలను. నాయకులు ఏ విధంగా ఉండాలి? మంచి బోధకులుగా ఉండాలి. మంచి బోధకులుగా ఉండాలి అంటే దానికి ఏం కావాలి? మనకి ఒక డెడికేషన్ కావాలి కదా. మనము ఏదైనా చెప్పాలనుకుంటే మనం ఏం చేయాలి? దానికి సిద్ధపాటు ఉండాలి కదా, డెడికేషన్ ఉండాలి, సమర్పణ ఉండాలి. అంటే దానికి ఏమి మనం టైం కేటాయించాలి, వాక్యమునకు టైం కేటాయించాలి, వాక్యము ధ్యానించాలి. కనుకనే మొదటి కీర్తన ఏమిటంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకు కూర్చుండి చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. రైతుల్లో హల్లెలూయా. వాక్యం అంటే మనము ఆనందించాలి. దేవాని వాక్యం నాకు ఇచ్చినది వందనాలయ్యా అని మనము ఆనందిస్తూ దివారాత్రములో ధ్యానము చేయాలి. కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి నాయకులు మంచి బోధకులుగా ఉండవలెను. ఎజ్రా మరి చూద్దాం మనం. ఎజ్రాను మనం చూస్తాము. మరి ఎజ్రా నెహెమియా కదా. ఎజ్రాలో 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎజ్రా 7:10. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి చెప్పునట్లును నడుచుకున్నట్లును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. చూడండి ఎంత గొప్ప మాట. ఒక దృఢ నిశ్చయంతో చేసుకున్నాడు. దృఢ నిశ్చయం అంటే ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఎజ్రా 7:10 ఏం చూస్తున్నాం? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్ అన్నమాట, ఇన్వెస్టిగేషన్ కదండి. పరిశోధించి అంటే బాగా చదవటం, మంచిగా చదవటం, ఇది కరెక్టా అని బాగా చదవటం అన్నమాట. పరిశోధన కదండి. పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు అంటే కేవలం చదవటం మాత్రమే కాకుండా దాని చొప్పున ఏం చేయటానికి? నడుచుకోవటానికి. యాకోబులు అందుకోసం యాకోబులు అంటాడు. యాకోబు ఏమంటాడు? మరి వాక్యమును చదువుకొని వాక్యానుసారంగా జీవించాలి అని యాకోబు పత్రికను మనం చూస్తాం కదండి. కనుక మరి యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. కనుక మరి నాయకులు వాక్యానుసారంగా జీవించాలి. అంతేకాదు ఇశ్రాయేలులకు దాని కట్టడలను నిధులను నేర్పుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు, కమాండ్మెంట్స్, స్టాట్యూట్స్, ఆర్డినెన్సెస్ కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయని మరి కీర్తనలో 19 ఉంటాయి కదా. కీర్తన 19లో మనం చూస్తాం ద లా ఆఫ్ ద లార్డ్, ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్ కదా, ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ ఒక్కొక్క అంటే బైబిల్ దాంట్లో ఉన్న మరి వాక్యమునకు ఎన్నో పేర్లు కదండి. కనుక మరి ధర్మశాస్త్రం అంటాడు కదండి, కట్టడాలు అంటాడు, నిధులు అంటాడు, ఆజ్ఞలు అంటాడు కదండి. తెలుస్తూ కనుక ఇశ్రాయేలు ప్రజలకు దాని కట్టడలను నిధులను
నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. అంటే నేను వాళ్ళకి నేర్పించాను, నేను వాళ్ళకి నేర్పించాను, ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళకి నేర్పించాను. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా బైబిల్ ఏముందో వాళ్ళు తెలుసుకోవాలి కదండి. బైబిల్ స్టడీస్ ఎందుకు పెడతారు, బైబిల్ క్లాస్ ఎందుకు పెడతారు కదా? చాలా సంఘాల్లో బైబిల్ స్టడీ పెట్టుకుంటారు కదా. ఎందుకు పెట్టుకుంటారు? బైబిల్లో స్టడీ చేయడం కదా. బైబిల్ మరి మనం బాగా నేర్చుకోవాలని కదండి. కనుక ఈ విధంగా ఎజ్రా ఏమి నిశ్చయించుకున్నాడు, ఏం తీర్మానం చేసుకున్నాడు? నేను ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నిధులను నేర్పించాలి, నేను నేర్పిస్తాను అని తను ఒక నిశ్చయతతో, ఒక దృఢ విశ్వాసము, దృఢ నిశ్చయత చేసుకొని తను ఆ పని చేసినట్టు మనం చూస్తున్నాం. కనుక ఒక గ్రేట్ డెసిషన్, దృఢ నిశ్చయత అంటే గ్రేట్ డెసిషన్. మనం ఏదైనా పని చేయాలంటే గొప్ప నిశ్చయత మనకు ఉండాలి, డెసిషన్ తీసుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. కనుక దేవుని పనిలో కూడా మనము ఆ దేవుని పని ఏముందలే అని చెప్పి ఆ విధంగా ఉండడానికి వెళ్ళదు. దేవుని పని కూడా మనం ఏ విధంగా ఉండాలి? పద్ధతిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి కదండి. దేవుస్తోత్రం, హల్లెలూయా. కనుక నాయకులు మంచి బోధకులుగా ఉండాలి. ఆ మంచి బోధకులుగా ఉండడానికి ఏం చేయాలి? మంచిగా చదవాలి, మొదటిగా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక నిశ్చయత చేసుకోవాలి, ఆ తర్వాత చదవాలి, ఆ విధంగా తర్వాత బోధించాలి. 7వ పాయింట్కి వెళ్దాం మనం. 7వ పాయింట్ ఏంటంటే నాయకులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాయకులు ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొంత జ్ఞానం మీద ఆధారపడొద్దు కదండి. లేక మరి వేరే వాళ్ళు చెప్పినవి అవి కాదు. మనకి ఎవరి మీద ఆధారపడాలి? మనము పరిశుద్ధాత్మ మీద మనం ప్రార్థన చేసుకోవాలి. నాయకుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని, ప్రభా నీ వాక్యం నాకు బోధించు, ప్రభా నీ సేవ మీద వెళ్తున్నాను, నీ సహాయం నాకు దయచేయి, ప్రభా రేపు నేను వాక్యం చెప్పాలి, ప్రభా నీ ఆత్మచేతను నింపు, నీ సహాయం నాకు దయచేయి అని ప్రార్థన చేసుకొని మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరి ముందుకు వెళ్ళాలి కదండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి 13, 14 వచనం చదువుకుందాం. అక్కడ మరి పరిశుద్ధాత్ముడు మరి ఏమి చేస్తాడో అక్కడ మరి మంచి వాక్యాలు మనం చదువుకుంటాం. యోహాను 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన అంటే ఆత్మరూపంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ. మన దేవుడే ఆత్మ కదండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ గురించి కూడా చదువుకుంటున్నాం. యోహాను సువార్త 16, 13వ వచనం 14వ వచనం చదువుకుంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడండి? సత్య స్వరూపి. అంటే ఆయన సత్యమే ఉంటుంది. పరిశుద్ధాత్మలో ఏముంటుంది? కేవలము సత్యమే కదండి. మన యేసు ప్రభువు ఏమన్నా, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. ఆయన గుణలక్షణం అది కదండి. అవర్ గాడ్ ఈజ్ అ ట్రూ గాడ్ కదండి. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కదండి. కనుకనే ఇప్పుడు మనం ఒక మాట చూస్తుంటాం, చివరి దినములలో అబద్ధ బోధకులు వస్తారని చెప్పేసి ఎక్కడ మనం చూస్తాము? మరి తిమోతి 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి.
చివరి దినములలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, మరి అనేకులను ఏం చేస్తారు, వాళ్ళు మోసము చేస్తారు. కనుక అంటే దాని అర్థం ఏంటంటే అబద్ధ బోధకులు ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ మీద వాళ్ళు మనసు ఉండదు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడరు, పరిశుద్ధాత్మని ఇష్టపడరు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కదండి. కనుక వీళ్ళు చెప్పేదంత అబద్ధం కనుక ఏం చేస్తారు, వాళ్ళు పరిశుద్ధాత్ముడే వాళ్ళకి వద్దు అంటే ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళకు కూడా పరిశుద్ధత వద్దు, అక్కర్లేదు, అంతే కదా. పరిశుద్ధాత్మ మనల్ని దేనిలో నడిపిస్తాడు, సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఏమైనాడంట, సత్య స్వరూపి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక. చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, తనంతట తానే ఏమి బోధ చేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. అంటే పరిశుద్ధాత్ముడు అంటే తన సొంత మాటలు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి మాటలు చెప్తాడు, యేసయ్య మాటలే చెప్తాడు కదండి. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును కదండి. తర్వాత ఏముంది, 14 వచ్చిన మనం చూస్తాం ఏంటంటే, ఆయన నా నోటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎంత క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన నా నోటిలో నుండి నేను చెప్పిన మాటలు తీసుకొని మీకు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు, యేసయ్య మాటలే చెప్తాడు అదన్నమాట. కనుక ఆయన నా నోటిలోనివి తీసుకొని మీకు తెలియజేయడు కనుక నన్ను మహిమ పరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు మరి మహిమపరుస్తాడు, యేసు ప్రభుని మహిమపరుస్తాడు. కనుక దేని పిల్లారా, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద పడితే ఏమవుతాం అంటే మనము సరి అయిన మార్గంలో మనం ఉంటాం. నాయకులుగా మనము మరి దేంట్లో ఉంటాం, మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 కదా. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి ఎవరు, నాయకులు. అప్పుడేమవుతుంది, మనము ఆ ట్రాక్ మీద ఉంటాం. ఇప్పుడు రైల్వే లైన్ ఉంది, ఆ రైల్వే లైన్ మీద ఆ ఇంజిన్ పోవాలంటే, ఆ ట్రైన్ పోవాలంటే ట్రాక్ మీద ఉంటేనే కరెక్ట్గా పోతుంది కదా. ఆ ట్రాక్ దాటితే కింద పడుతుంది. ఈ ట్రాక్ మీదనే నేను ఎందుకు పోవాలని చెప్పి అనుకుంటే కదా, ఆ ట్రాక్ చేసిందే ఆ ట్రైన్ పోవటానికి. కానీ నేను ట్రాక్ మీద పోయి నేను పక్క నుంచి పోతా అంటే ఏమవుతుంది, గందరగోళం, కింద పడిపోతున్నాం కూడా, నాశనం అయిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధాత్మలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిలో ఉండాలి, దేవుని యొక్క మార్గంలో ఉండాలి, దేవుని యొక్క సిద్ధాంతంలోనే ఉండాలి. సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ కదండి. దేవుని యొక్క డాక్ట్రిన్లో ఉండాలి. యేసయ్య డాక్ట్రిన్ అంటే ఏంటి, యేసు ప్రభు యొక్క మాటలే డాక్ట్రిన్ కదా. డాక్ట్రిన్ అంటే మనమేమి కొత్తగా స్టార్ట్ చేసేది కాదు. లేక డాక్ట్రిన్ అంటే మనం ఒక డాక్టర్ని తయారు చేసేసి రాసేసి ఒక సిద్ధాంతం రాసి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అని రాయటం కాదు. డాక్టరీన్ అంటే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య మాటలే సిద్ధాంతము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మన జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. దాని నుండి మనం తొలగిపోవడానికి వీల్లేదు. కనుక నాయకులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. కనుక దేని పిల్లలు, మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మరి నాయకుల బాధ్యతలు ఏం నేర్చుకున్నాం మనము? నాయకుల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లీడర్స్
కదండి. మొదటిది ఏంటంటే నాయకులు శిష్యులుగా ఉండాలి. లీడర్స్ షుడ్ దెమ్సెల్వ్స్ బి డిసైపుల్స్. దానికి టైటస్ చాప్టర్ 1:5-9 మనము చదువుకున్నాం. రెండో పాయింట్ ఏంటి, దాసుని ఆత్మను కలిగి ఉండాలి. లీడర్ షుడ్ హ్యావ్ a servant attitude కదా. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5-6-7. మూడో పాయింట్ ఏంటి, నాయకులు వారి బృందము కొరకు ప్రార్థించవలెను. లీడర్స్ షుడ్ ప్రే ఫర్ దర్ గ్రూప్ ఆర్ టీమ్. ఎఫెసియన్స్ చాప్టర్ 1:15-16. నాలుగో పాయింట్, మంచి క్రైస్తవుడుగా మాదిరి అయి ఉండవలెను. లీడర్ షుడ్ బి ఏ గుడ్ క్రిస్టియన్ and a good model. Philippians chapter 3:17. ఐదో పాయింట్ ఏంటంటే నాయకులు హెచ్చరించవలెను, సరిచేయవలెను, సత్యమును చెప్పవలెను. లీడర్స్ షుడ్ టీచ్ అండ్ కరెక్ట్ అండ్ టెల్ ద ట్రూత్ ఆల్వేస్. టీచ్ ద ట్రూత్ ఆల్వేస్. 2 Timothy chapter 3:16-17. ఆరో పాయింట్లోకి వెళ్దాము. నాయకులు మంచి బోధకులుగా ఉండవలెను. లీడర్స్ షుడ్ బి గుడ్ టీచర్స్. ఎజ్రా చాప్టర్ 7:10. లాస్ట్ పాయింట్, లీడర్స్ షుడ్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. జాన్ చాప్టర్ 16:13-14. నాయకులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. కనుక దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. మరి మనము ఈ విన్న విషయాలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మరి మనము ఆ విధంగా ముందుకు వెళ్దాం. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా మన గ్రూప్లో ఎవరైతే రాలేదో వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు రాలేదు ప్రభువా, మరి వారి గురించి మీరు ప్రార్థన చేసి కావాల్సిన సహాయం మరి మనం ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం.